హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే చికెన్ కట్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్ వేలో ఎలా బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని బోన్‌లెస్ చికెన్ అయితే ఒక పావు కేజీ అయితే తీసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరగ్గా అండి, మరీ మెత్తగా కాకుండా ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలా. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసుకోకూడదు. ఒక హాఫ్ స్పూన్ లేదా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదా మీ కాడ అల్లము, వెల్లుల్లి ముక్కలు చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసి కదా చికెను, ఆ చికెన్ మొత్తం కూడా యాడ్ చేసేసి మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా డ్రైగా ఫ్రై చేసేసుకోవద్దు. డ్రైగా చేసుకుంటే మనకి కట్లెట్స్ అనేది అస్సలు రావదండి. కొంచెం మనకి తేమగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తర్వాత ఉప్పు, కొంచెము పసుపు, కారం తగ్గట్టుగా కారము, నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నానండి. తర్వాత ధనియా పౌడరు, కొంచెము గరం మసాలా అన్నీ వేసేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మొత్తము బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చికెన్‌కి. ఇవన్నీ గూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి గదా! ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేయాల. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, బాగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక బంగాళదుంపను బాగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలేమి లేకుండా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెము కొత్తిమీర గూడా యాడ్ చేసుకోవాలా. బ్రెడ్ క్రమ్స్ నేను ముందుగానే మిక్సీ పట్టేసానండి. ఆ బ్రెడ్ క్రమ్స్ గూడా యాడ్ చేసుకోవాలి కొంచెము. మొత్తం గూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలా. మొత్తం ఈ చికెన్, బంగాళదుంప ఇవన్నీ గూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఒక స్పూన్ మైదా గూడా యాడ్ చేసుకోవచ్చు. మీ థిక్‌నెస్ బట్టి మీరు ఇక్కడ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. మీకు కొంచెం పలుచగా ఉంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ గూడా మొత్తం బాగా, బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకైతే 1 ½ స్పూన్ నేను మైదా తీసుకుంటున్నానండి. ఇలా మైదా తీసుకొని మీకు కావాలంటే ఎగ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఎక్కడ లంప్స్ ఏమీ లేకుండా మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఇలాగ మొత్తం కొంచెం థిక్‌నెస్ వచ్చేలాగా. ఇలా బాగా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలా. బ్రెడ్ క్రమ్స్ ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసాను కాబట్టి ఇప్పుడు ఈ చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనము కట్లెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కట్లెట్స్ కావాలో, ఏ షేప్‌లో కావాలన్నా ఆ షేప్‌లో చేసుకోవచ్చండి. నేనైతే ఇలా రౌండ్‌గా చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్‌గా బాల్స్ తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మన షేప్ లాగా చేసేసుకోవడమే. ఇలా మనకి కట్లెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మైదా వాటర్‌లో ముందుగా అయితే డిప్ చేసేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో కూడా డిప్ చేసుకోవాలండి. చూసారా మనకి నేనైతే ఈ షేప్‌లో అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ థిక్‌నెస్ అయితే నాకు కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఏ షేప్‌లో కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్‌లో కూడా డిప్ చేసేసుకొని అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. కట్లెట్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఇలాగే అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి మొత్తము. కొంచెం మనము చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటేనే మనకి చేతికనేది అంటకుండా ఉంటుందండి. ఈజీగా వచ్చేస్తుంది. అదే ఆయిల్ అప్లై చేయకుండా మనము చేస్తూ ఉంటే మనకి చేతికి అంటుకుపోయి సరిగ్గా రాదండి కట్లెట్స్ అనేవి. ఎప్పుడైనా మనము కట్లెట్స్ గానీ, డోనట్స్ గానీ ఏవైనా చేసేటప్పుడు ఇలాగ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేయండి. ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి మనకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, కొంచెం వేడయిన తర్వాత మనము ఈ కట్లెట్స్ అన్నీ గూడా యాడ్ చేసేసుకోవాల. నేనైతే ఇక్కడ ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి యాడ్ చేస్తున్నానండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మనకి కట్లెట్స్ అనేది బాగా కొంచెము క్రంచీగా ఉంటాయండి. బాగా తినడానికి గూడా బాగుంటుంది. లేకంటే అప్పటికే చేసేస్తే కొంచెము ఇరిగిపోయినట్టుగా సాఫ్ట్‌గా అలా వస్తాయి. నూలు పీల్చేస్తాయండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి రెస్ట్ ఇచ్చేయండి. ఇంకా ఎక్కువ పెట్టినా ఏం పర్లేదండి. ఒక మినిమమ్ ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇలా కట్లెట్స్ వేసేసుకుంటే మనం కొంచెము బాగా వన్ సైడ్ బాగా ఫ్రై అయిపోయింది కదా! మళ్ళీ అయితే ఒకసారి బాగా తిప్పుకోవాలా. ఇలా తిప్పుకుంటూ మనమైతే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. మనకి ఒక సైడ్ అయితే మనకి బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా! ఇలాగే అన్నీ గూడా తిప్పేసుకొని మనకి బాగా కలర్ చేంజ్ అయితే ఫ్రై చేసేసుకొని ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకోవాలి. చూసారా మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసి టొమాటో కచప్ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. పిల్లలు గూడా ఎంజాయ్ చేస్తూ సూపర్‌గా ఉందని తింటారండి. చూసారా చాలా సింపుల్ వేలో చూపించేసాను గదా! ప్రాసెస్ నచ్చిందా మీకు గూడా? ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్